ఒక 2 నెలల కింద ప్లాన్ చేసుకున్నాం సార్. ఒక 2 నెలల కింద ప్లాన్ చేసుకున్నాం సార్. ఫస్ట్ థాట్ వచ్చింది మన నవీన్ చంద్రనాథ్ మన దాదాకి వచ్చింది సార్. వీళ్ళిద్దరు ప్లస్ ఏమంటే మనోడికి దాదా నెట్ సెంటర్ ఉంది సార్, చాలా బిజీగా ఉంటాడు. తర్వాత ఇప్పుడు SBI లింకప్ అయ్యి ఇంకా బిజీ అయిపోయినాడు. అటువంటి బిజీలో టైంలోనే మేము ఎంటర్ అయినాం సార్. మేము ఎంటర్ అయ్యి గ్యాదర్ చేయాలి సార్. గ్యాదర్ చేయాలంటే మనోడికి కొద్దిగా ఏ సెక్షన్లో NC సార్జెంట్గానో ఇలా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో చాలామంది పేర్లు గుర్తున్నాయి. అక్కడ షాప్ దగ్గర కలిసే వాళ్ళని గ్యాదర్ చేసుకొని ఒక సార్ దగ్గర రికార్డు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరి ఫోటోలు సేకరించి ఆ ఫోటోల ద్వారా నెంబర్స్ క్రియేట్ చేసినాడు సార్. ఎలా పట్టుకున్నాడో తెలియదు కానీ సార్ గొప్పోడు సార్. కొట్టాడు అంటే మనోడే నిజంగా మా నవీన్ చంద్రనాథ్ సార్. పాపం అబ్బాయి వెరీ బిజీ పర్సన్, సాఫ్ట్వేర్ నిజంగా. అంటే ఇది మేము 2 సార్లు జరుపుకున్నాం సార్, క్షమించాలి. అది కేవలం ఫ్రెండ్స్ మాత్రం, అది కూడా 40 మెంబర్స్ వచ్చారు. అప్పుడు ఫస్ట్ ఈ అబ్బాయికి 2017లో థాట్ వచ్చింది సార్. అప్పటి నుంచి చేసామంటే ఒక 2019-20 అనుకున్నాం సార్. కానీ కరోనా టైం వస్తే డ్రాప్ అయింది. అది డ్రాప్ అవుతుంటే మేము మర్చిపోయినాం కానీ సార్ మా వాడు మర్చిపోలేదు సార్. ఎలాగైనా కలవాలి, సార్ వాళ్ళు ఉన్నారు, నేను అక్కడే కలిశాను, నేను మాట్లాడే టైంలో కొంతమంది మాట్లాడిస్తున్నాను, నాకు ఎలాగైనా కలవాలి అంటే మనోడు దృఢ సంకల్పంతో ఇద్దరిని కలిసి మొత్తం ఉన్న నెంబర్లందరినీ గ్యాదర్ చేసి దాదాపు ఒక 160 మంది నెంబర్లు గ్యాదర్ చేశాడు సార్. 160 మందికి ప్రతిరోజు వాళ్ళు విసిగించుకున్న, వాళ్ళు కొంతమంది లెఫ్ట్ అయినా మరీ యాడ్ చేసి, వాళ్ళు తిట్టించుకొని మర్యాదగా మాట్లాడి మాకు కోపం రాలేదు సార్. సరే స్వీకరిస్తున్నాం, ఎందుకంటే వాడు బిజీ లైఫ్, తెలియదు వాడు ఎలా పడుతున్నాడు పాపం అన్నాడు, తెలియదు. అయినా కూడా ఓపికతో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రతిరోజు ఉదయం లేవగానే మనం మెసేజ్ ఒకటి వస్తుంది సార్. డియర్ ఫ్రెండ్స్, ఈ టైం ఉంటుంది అప్డేట్ చేస్తూనే ఉంటాడు సార్. పడుకునేటప్పుడు ఒకసారి, లేవగానే ఒకసారి. అంత గొప్ప ఓపిక సార్. మంచి సాఫ్ట్వేర్ జాబ్లో మంచి వెల్ సెటిల్ లైఫ్లో ఉన్నాడు. అంత బిజీలో కూడా ఫ్రెండ్స్ అంటే మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు సార్. దీనితో పాటు ఒక గ్రూప్ ఏర్పాటు చేసినాం సార్. ఈ గ్రూప్లో నిద్రపోగలిగిన వ్యక్తులు వద్దారు సార్. ఎందుకు యాడ్ చేసినామా అని బాధపడినాం సార్. కానీ ఆ గ్రూప్ వాళ్ళిద్దరి వల్లే గ్రూప్ సక్సెస్ అయింది సార్. అది ఈ చిన్న కేసును ఆ భీమన్ అనేవాడు బాబా అని మా ప్రాణం తినేవాళ్ళు సార్. సార్ ఏదో నెట్ ఆన్ అయింది, వీడియో కాల్ వస్తుంది సార్, అంటూ వీడియో కాల్ వస్తుంది సార్. నిజంకంటే ఫస్ట్ ఒక 4 రోజులు మీరు చీకరించిన వీడియో కాల్. మరి తర్వాత అరే వీడి వల్ల అప్పుడు గ్రూప్ యాక్టివేట్ అయింది సార్. అందరూ గ్రూప్లో రెస్పాండ్ లేదు సార్. హాయ్ అన్న ఎవరు రెస్పాండ్ కాదు పంపీసీలో. వీళ్ళు ఎప్పుడైతే వీడియో కాల్ స్టార్ట్ చేసి అందరినీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ మా భీమా అయితే నిద్రపడతాడు, హాయ్ ఫ్రెండ్స్ ఇదే సార్ డైలాగ్. పాపం అందరు 160 మెంబర్స్ చలించినారు సార్ వీళ్ళ వల్ల. అప్పుడు మరీ కలుపుకొని ఇవి సరే ఇలా కాదని వీళ్ళ కోసం సపరేట్ గ్రూప్ తయారు చేసి వాళ్ళు మాత్రమే కలిపేసి ఈ గ్రూప్ డిస్టర్బ్ చేయలేండి అని చెప్పి ఆ విధంగా సక్సెస్ చేశారు సార్. అలాగే అనంతపూర్ సర్కిల్లో ఉన్నారు సార్ మన ఫ్రెండ్స్ CK రాజశేఖర్, గంగాధర్, సలాం, రాజేష్, ముఖర్ రాజేష్. వీళ్ళు ఏం చేశారంటే సార్ మాకు చాలా పని తగ్గించారు సార్. చాలా మనకి ఇప్పుడు వచ్చిన హై మెజారిటీలో 70% అనంతపూర్లోనే ఉన్నారు మన స్టాఫ్, మా గురువులందరూ. వాళ్ళందరికీ ఇంటింటికి పోయి పేరున ప్రతిదీ ఆ శాల్వాతో, మెమంటోలతో కానీ పులహారాలతో కూడా ప్రతిదీ వాళ్ళు భుజాన్ని వేసుకొని పాపం చాలా ఓపిక చేశారు సార్. నా మిత్రుడు గంగాధర్, CK రాజశేఖర్ అండ్ రాజేష్, సలాము. ఇక్కడ లోకల్లో ప్రతిదీ సార్ క్యాటరింగ్తో మొదలుకొని ప్రతి చిన్న వాటర్ ప్యాకెట్తో సహా కిరణ్ కానీ అయితేనేమి, మిత్రుడు ప్రతాప్ అయితేనేమి, ఏదైనా కానీ ఒక ఫోన్ సార్. మనం సర్కిల్ బాగా పెద్దగా వచ్చింది, చిన్న ఆ వీడియో కాల్ చెప్పాను కానీ మా వర్క్ చెప్పలేదు సార్. థ్యాంక్ యూ. ప్రతిదీ సార్ వీళ్ళకి సర్కిల్ ఎక్కువ ఉంది సార్. బాగా ప్రతిదీ ఎవరికి ఏ టైం లేదు కావాలంటే సార్ వర్క్ చేసినా కానీ మేము 10 గంటలకు వర్క్ చేసినా కానీ పాపం స్నాక్స్ తెచ్చేవాళ్ళు వాళ్ళే సార్. సొంతంగా ఎవరు చెప్పరు. ఈ కాఫీ అరేంజ్మెంట్స్, భోజనాలు ఎవరెవరు కావాలి, ఎవరైనా పిల్లలు పంపిస్తాం. ఇంకెవరైనా దూర ప్రాంతాల్లో గొప్పడు సార్ వాడు ఏమన్నా మాట దూర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే నేను ఛార్జీకి పంపిస్తాను, వాళ్ళు రమ్మను, డ్రాప్ కావద్దని చెప్పు, వాళ్ళు ఏదే పరిస్థితుల్లో ఎక్కడ రిటర్న్ కానీ నేను పంపిస్తాను అని చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తులు సార్. ఈ గొప్ప వ్యక్తుల వల్ల ఇంత సక్సెస్ అయింది. ఇంకా మిత్రులు అందరూ సహకరించారు. రాజగోపాల్ గారు నాకు కంటికి కనిపించే వాళ్ళందరూ పేరున చెప్పుకుంటూ పోతే చెప్పుకోలేము. సో మిత్రులు ముఖ్య విషయం అంటే మా నాయనప్ప సార్ని కలవాలి సార్. ఒక రోజు నాయనప్ప సార్కి నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఉందంటే వస్తాను రా అన్నాడు సార్. అంటే ముందు పాత మిత్రుడే కానీ బళ్ళార్లో ఉన్నాడని నాకు తెలియదు సార్. కాంటాక్ట్ నేను ఉన్నాను అని చెప్పి సార్ ఇంటికి వెళ్ళి స్వయంగా సార్తో ఒక 1 అవర్ మాట్లాడి అలాగే రాజగోపాల్ సార్ గారి దగ్గరికి కూడా వెళ్ళి అనివార్య కార్యాలయం వల్ల సార్ మన దగ్గర రాలేదు సార్.
ఆ సార్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ నాన్ లోకల్లో ఉన్న టీచర్లు అందరినీ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మిత్రులు ప్రతి ఒక్కరికి పేరున ఎవరిని మర్చిపోలేదు, కూడా మర్చిపోయి తిరిగి వస్తే ఇక మా ఫ్రెండ్షిప్ అనేది వేస్ట్. సో మనము ఎలా ఉన్నామో లైఫ్ లాంగ్ అలానే ఉండి ఇంకొకసారి దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా మన గురువులు మనం ఇంకోసారి సత్కరించుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు, సో ఈ అవకాశం నాకు అందరికీ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ థ్యాంక్స్. అండ్ ఇది మన అందరి సక్సెస్. ఎందుకంటే ఇంతమంది ఒక్కసారిగా కలవడం అన్నది చాలా డ్రీమ్ అది. బట్ ఇది మన అందరి సక్సెస్, ప్రతి ఒక్కరిది సక్సెస్ ఉంది. 2 రోజుల నుంచి ఇక్కడ రాత్రి పగలు కష్టపడ్డ ప్రతి ఒక్కరు, నేను పేర్లు మెన్షన్ చేయకూడదు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్. అందరి సక్సెస్ వాళ్ళు వీళ్ళు అన్నది కాదు. ముఖ్యంగా ఉపాధ్యాయులు చాలా థ్యాంక్స్ సార్. నిజంగా మీ టైంని ఒకరోజు మా కోసం కేటాయించినందుకు. దీంట్లో మిత్రులారా మనమంతా ఒక్కటే, ఒకరు తక్కువ గారు ఒకటి ఎక్కువ గారు. అందరికీ థ్యాంక్స్. ఇంత మించి మళ్ళీ ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగ కలిసి వేడుకగా జరుపుకోవాలని, కనీసం ఈ ఒక్కరోజు మన సంతోషాలని సంబరాలుగా జరుపుకుందామని కోరుకుంటున్నాను. సో ధన్యవాదాలు పేరున. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు చెప్పలేను, టైం ఎక్కువైతుంది. వాస్తవానికి ప్రతి ఒక్కరికి చాలా బాగా సపోర్ట్ చేశారు. చిన్న ఫోన్ కాల్కి బాగా రెస్పాండ్ అవుతూ ప్రతి ఒక్కరు బాగా రెస్పాండ్ అవుతూ సపోర్ట్ చేసినందుకు సో మెనీ థ్యాంక్స్ ఒకటి చెప్పడం సరిపోతే ఫ్రెండ్షిప్లో ఈ థ్యాంక్స్లు ఇలాంటి అడుగులని ఆశిస్తున్నాను. ఆల్వేస్ వీఆర్ వన్. దారాగాడికి నవీన్ గారికి